హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అప్డేట్స్ మనం ఇప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఇస్తున్నాం. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఫస్ట్ వీక్ అయిపోయింది, ఫస్ట్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఎవిక్టెడ్ అయ్యారు బేబక్క. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సస్పెక్ట్ చేసిన దాని ప్రకారం ఎలిమినేషన్ ఉండదు. ఎందుకంటే సీజన్ 7లో కూడా డాక్టర్ని అలాగే పెట్టి ఒక సెపరేట్ రూమ్లో పెట్టి మళ్ళీ అశ్వత్థామ 2.0 అంటూ ఒక ఎంట్రీ ఇచ్చారు. ఇది కూడా అట్లాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అన్లిమిటెడ్ అని అన్నారు కదా అని చెప్పి ఇంకా కొత్త ఛాన్స్లు ఇస్తారేమో అనుకున్నాం. అది జరగలేదు. అండ్ మోర్ ఓవర్ 15 మెంబర్స్ కంటెస్టెంట్లు ఉంటారు అనుకుంది కూడా 7 పేర్స్గా వచ్చారు, 14 మెంబర్స్ వచ్చారు. అయితే ఇప్పుడు మనం చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ గురించి చెప్పాం. భార్యమణి సంబంధించిన కావ్యాన్ని కానీ, అలాగే మన తేజు గౌడ్ గురించి కానీ, తర్వాత అరుణ రాయ్ గురించి కానీ, ఇట్లా బరిలక్క గురించి, వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. వీళ్ళెవరూ రాలేదు. బట్ కొంతమంది మ్యాక్సిమం 70 to 80% మనం సస్పెక్ట్ చేసిన అందరూ వచ్చారు, ఈసారి రాలేదు. బట్ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా మేబీ ఓటర్స్ ద్వారా అని అంటున్నారు. కానీ నాకు అది కూడా డౌటే. ఎందుకంటే లాస్ట్ టైం ఓట్ల ద్వారా అయితే పల్లవి ప్రశాంత్ దానికన్నా ముందు శివాజీ గారు మంచి రేటింగ్లో ఉన్నారు. బట్ పల్లవి ప్రశాంత్కి ఎలా వచ్చింది? పోనీ శివాజీ గారు సెకండ్ ప్లేస్ అనుకున్నా సెకండ్ ప్లేస్లోకి మన అమర్దీప్ ఎలా వచ్చారు? సో ఇక్కడ బిగ్ బాస్ టీమ్ అండ్ బిగ్ బాస్ కూడా కొంత స్క్రిప్ట్ గేమ్ వర్క్ ఉందన్నమాట కదా. సో నాకు అనిపించిన ప్రకారం అయితే నాగమణి కంట ఎలిమినేట్ అవ్వాలి. బట్ బేబక్క ఎలిమినేట్ అవ్వడం చాలామంది హౌస్లో వాళ్ళకి కూడా నచ్చలేదు. ఎందుకంటే నాగమణి కంట అన్ని నెగిటివ్, అన్ని అంటే పని చేసిన వాళ్ళకే లెసన్ విన్న వాళ్ళకే డౌట్స్ వస్తే పని చేసిన వాళ్ళే మిస్టేక్స్ చేస్తుంటారు. ఏ పని చేయని వాడు, ఏ వర్క్ చేయని వాడికి ఏ మిస్టేక్స్ ఉన్నాయి. ఎవరితో కలవకుండా అలా ఉన్నప్పుడు అసలు ఏ ఫ్యాన్స్ అబ్బా, ఏ ఓటర్స్ అబ్బా ఆయనకి ఎక్కువగా ఎస్ఎంఎస్లు పంపించే చెప్పండి. సో ఇక్కడ బిగ్ బాస్ గేమ్ కూడా ఉందని నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఎలిమినేషన్ ఫస్ట్ వీక్లో ఉంటే అసలు ఆమె కోసం గ్రౌండ్ వర్క్ చేసి ఆమె గురించి అంతా చేయించి ఏవిఐ చేయించి ఆమెకి టెస్టులు పెట్టి ఇంటర్వ్యూ చేసి ఇంతవరకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? బేబక్ పైగా ఆవిడ ఏజ్లో పెద్ద ఆవిడ, మేబీ పృథ్వీ అన్నట్టుగా కొంత శరీరం సహకరించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఎట్లా మరి మీరు ఎటువంటి అందరికీ కామన్గా ఉండే టాస్క్ ఎలా ఇస్తారు? మనకి జనరల్గా జోక్ ఉంది, ఒక చెట్టు ఎక్కాలంటే అక్కడ ఏనుగుని, జిరాఫీని, కోతిని, మొసలిని, పులిని పెట్టారంట. వీటన్నిటిలో చెట్టు ఏది బాగా ఎక్కుతుంది? కోతి ఒక్కటే ఎక్కుతుంది, మిగతావన్నీ అన్ఫిట్టా? కాదు కదా. సో అంటే ఎవరికి సంబంధించినవి వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే అందరికీ కామన్గా ఉండేది ఇవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు, ఆ నిష్ణాతులు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి బేబక్కని ఎలా ఎలిమినేట్ చేస్తారు? అలా అనుకుంటే ఎపిసోడ్స్లో 2 రోజులు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చుకొని అందరికీ నా సంగతి తెలియదు, నా బాధలు నీకు తెలియదు, అమ్మ లేదు, నాన్న లేదు కథలు చెప్పిన వాడికి ఎట్లా ఎలిమినేషన్ చేయకుండా వచ్చారు? సో అక్కడ కూడా కొంత గేమ్ ఉందేమో నాకు అనిపించింది. ఎనీహో మొత్తానికి ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్ అంటున్నారు. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తారు, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. 100 రోజుల ఈ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ ఆల్ 8 వారాలు, అంటే 12 8 7 టైమ్స్ ఆఫ్ కోర్స్ 14 వీక్స్ ఎంత అవ్వచ్చు. 14 మెంబర్స్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు 100 డేస్కి, కాదు కదా. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చే వాళ్ళకి పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఇవాళ ఎలిమినేషన్ ప్రక్రియ అంతగా యాక్సెప్టెడ్గా లేదు. మేబీ దీనివల్ల కొంత బిగ్ బాస్ రేటింగ్ కూడా తగ్గొచ్చు. ఇంకా దీనికి సంబంధించిన నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది మనకి క్లియర్ కట్గా తెలుసుకొని మీకు ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి బేబక్ మాత్రం చిన్న హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఇంతవరకు వచ్చి 1 వీక్ నీకు వచ్చి ఏజ్లో చాలా గ్యాప్ ఉన్నా కూడా అందరితో కలిసి మెలిసిగా ఉంది. ఆవిడ ఎవరిని ఫాలో అవ్వలేదు. ఆవిడ ఒక ప్రూవ్డ్ లేడీ కాబట్టి ఇప్పటివరకు వచ్చారు. సో ఒకసారికి బేబక్ మనం హ్యాట్సాప్ చెప్తున్నాం మన ఛానల్ ద్వారా. మేబీ ఎలిమినేషన్ కరెక్ట్గా లేదని నా అభిప్రాయం. మీరు కూడా తెలిస్తే కామెంట్స్ తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయండి. చూస్తున్నాం మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి.